జ్యోతి మల్హోత్రా అసలు చేయకూడని దుర్మార్గమైన పని చేసి ఈ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. అసలు వాస్తవంగా ఈ దేశపు తిండి తింటూ ఈ దేశపు గాలి పీలుస్తూ భారతీయతను సంతరించుకున్న హిందూ మహిళ ఆమె. ప్రధానంగా ఇక్కడ మాట్లాడాల్సింది హిందూ మహిళ ఈ జ్యోతి మల్హోత్రా. కానీ అసలు ఇంతటి పని యూట్యూబర్ యొక్క పేరుతో నేను యూట్యూబ్లో వ్లాగర్ చేస్తున్నాను, ట్రావెలింగ్ వ్లాగర్ చేస్తున్నాను అని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఈ పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ తీవ్రవాదానికి మరియు పాకిస్తాన్కు మన భారతీయ రహస్య సమాచారాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇదంతా వాస్తవం. ఇంకా నిగూఢమైన అంశాల్లో మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అసలు ఈ జ్యోతి మల్హోత్రా అనేటామె ఈ యొక్క డానియల్ ఏదైతే పాకిస్తాన్ ఎంబసీ ఉందో ఢిల్లీలోని ఎంబసీలో పనిచేస్తున్న ఈ డానియల్ అలియాస్ ఈయన పేరు ఉర్ రహీం ఈయన పాకిస్తాన్ వాస్తవ్యుడు. మన భారతదేశంలోని పాకిస్తాన్ ఎంబసీలో ఒక ఉద్యోగి. ఈ అబ్బాయి ఇతన్ని ఈ యొక్క జ్యోతి మల్హోత్రాను వలలో వేసుకొని తనకు ఆల్రెడీ పెళ్ళైనప్పటికీ కూడా ఈ జ్యోతి మల్హోత్రాను రెండవ భార్యగా స్వీకరించి ఈమెను స్పైగా పాకిస్తాన్కు సమాచారం చేరవేయడంలో ఆమెను ట్రాప్ చేశాడని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. దీనికి మన భారతీయ మీడియా కూడా జ్యోతి మల్హోత్రా యొక్క పూర్వోత్తరాలు, ఆమె ఎక్కడ పుట్టింది, ఏడ పెరిగింది, ఏ కాలేజీలో చదివింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఆమె యూట్యూబ్లో ఎక్కడెక్కడ ఏమేమి చూపించింది మొత్తము రౌండప్ చేసి ఆమెను ఎంతలా తవ్వాలో అంతలా తవ్వుతున్నారు. కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దాదాపు అసలు మొత్తం ఘోరంగా ఎంత ఆమెను ఫోకస్ చేసి ఓన్లీ జ్యోతి మల్హోత్రా అనే ఈ దేశంలో పాకిస్తాన్కు ఒక రహస్యాలు చేరవేసింది అనే ఉద్దేశం మీద భూతద్దం పెట్టి మరి 4 గంటల భూతద్దాలు పెట్టి మరి ఆమెనే ఫోకస్ చేస్తూ చూపిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే కొంతమంది ఏమి చాలామంది చూసారా, నేరానికి మతం లేదు, ఆమె హిందూ అయి ఉండి కూడా మన శత్రు దేశమైన పాకిస్తాన్కు రహస్యాలను పంపించింది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ట్రాప్కు గురైంది అనే విషయాలు మాట్లాడడం లేదు. మరి దాదాపు ఈ యొక్క రహస్య గూఢాచారులు ఏదైతే ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ అనంతరం మన దేశంలోని గూఢాచారులను దాదాపుగా 19 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆ 19 మందిలో ఈమె ఒకతే. అది కూడా ప్రత్యేకంగా ఒక పాకిస్తాన్ యొక్క వ్యక్తి ప్రేమలో పడి అతని ట్రాపుకు గురి కాబడిన హిందూ మహిళ. ఈమె హిందూ మహిళ కావడమే హిందుత్వం మీద దేశం దూరిపోయడానికి ఇప్పుడు వీళ్ళందరికీ జ్యోతి ప్రధానంగా దొరికింది. ఇప్పుడు నేను జ్యోతినేమో వెనకేసుకు రావడం లేదు. ఆమె చేసిన చర్య 100% కాదు, 100కి 1000 పాళ్ళు క్షమించరాని నేరం. ఆమెను ఓన్లీ శిక్ష కాకుండా ఎన్కౌంటరా లేదా ఆమెకు ఉరిశిక్ష ఖచ్చితంగా వెయ్యాల్సిందే, ఆమెకు ఉరిశిక్ష వెయ్యాలి అని డిమాండ్ చేస్తున్న వారిలో మొదటి వరుసలో నేను ఉంటాను ఇక్కడ. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 19 మంది హిందువులేనా? ఇందులో జ్యోతి మల్హోత్రా పేరు మాత్రమే ఈ యొక్క ఎవరైతే ఈ సమాజం మాట్లాడుతుందో నేను ఆ సమాజం గురించి మాత్రమే ఇప్పుడు ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఈ జ్యోతి మల్హోత్రాని గురించి మాత్రమే ఇటు మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్లు, చిన్న పెద్ద మొత్తం అసలు న్యూస్ ఛానళ్ళు మొత్తం, ఇటు న్యూస్ ఛానళ్ళు, సాధారణ పబ్లికు, కమ్యూనల్ లీడర్లు, ఇంకా ఈ వేర్పాటువాద శక్తులు, కమ్యూనిస్ట్ లెఫ్ట్ లిబరల్స్, ఇవి అసలు ఒక వర్గం ఏమిటి, చాలా వర్గాలు కేవలం ఒక జ్యోతి మల్హోత్రాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాయి.
మరి 19 మంది అరెస్ట్ అయ్యారు. ఈ 19 మందిలో మిగతా 18 మంది ఎవరు, ఎక్కడున్నారు, అసలు వాళ్ళ పేర్లు ఏమిటి, ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్కసారి వాళ్ళు ఎవరో మనం చూద్దాం. ఇందులో ముందుగా ఈ 19 మందిలో మొదటి వ్యక్తి జ్యోతి మల్హోత్రా. మొత్తం భారతీయ సమాజానికి అంతటికీ ఆమె పేరు ఈ వారంలో తెలిసిపోయింది. అదేవిధంగా మిగతా 19 మందిలో 15 మంది పేర్లు ఇప్పుడు నేను చదువుతాను. 15 అంటే 18 మంది పేర్లు చదువుతాను. 15 మంది సంఖ్య పేర్లు మీరు ఖచ్చితంగా వినాలి. ఇందులో జాఫర్ హుస్సేన్, మొహమ్మద్ అర్మాన్, నోమన్ ఇలాహి, మొహమ్మద్ జుబైర్, మొహమ్మద్ యాస్మిన్, గజాలా ఖాతూన్, నస్రీనా బానో, మొహమ్మద్ రకీబ్, అరీఫ్ ఖాన్, రకీబ్ ఖాన్, అర్షద్ ఖాన్, మొఫీజుల్ ఇస్లాం, సాదిక్ ఖాన్, మరో 2 మంది, ఇంకా పేర్లు వాళ్ళకి రాలేదు. కానీ ఆ 2 మందిలో 15 మంది, అంటే ఈ మందిలో ఇంకా 2 కూడా క్రైస్తవులు ఉన్నారు. వారి పేర్లు కూడా పాలక్ షేర్ మాసిక్, సూరజ్ మాసిక్. వీళ్ళందరూ కూడా పంజాబ్ నివాసితులు. హర్యానా, పంజాబ్లో నివసిస్తున్న వీళ్ళందరూ ఇప్పుడు ఎన్ఐఏ యొక్క దర్యాప్తులో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ మన దేశపు రహస్యాలను అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కానీ జరుగుతున్న ప్రచారం ఏమిటి? హిందువులే పాకిస్తాన్కు రహస్య సమాచారాలను చేరవేస్తున్నారు. అందులో ఈ జ్యోతి మల్హోత్రా ఇంకా కాషాయపు కార్యకర్త. మీరు ప్రధానంగా వినండి. మీరు సోషల్ మీడియాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, కొన్ని ఛానల్స్లో కానివ్వండి, ప్రధానంగా వినిపిస్తున్న వార్త హిందువులు బీజేపీ అనుకుంటూ సోషల్ మీడియాలో ఆమెకు బీజేపీ జెండా పెట్టి, కండువాలు పెట్టి, కాషాయ కండువాలు పెట్టి ఆమె మీద ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. అంటే హిందువులే పాకిస్తాన్కు సమాచారాన్ని ఇస్తున్నారు. మరి మిగతా ఈ 18 మంది ఎవరండి? ఈ 18 మంది పేర్లు ఎందుకు మాట్లాడడం లేదు? ఈ 18 మందిలో ఒక్కటన్నా హిందువులు ఉన్నారా? ఈమె కూడా హిందువు కాదు. ఎందుకంటే ఇస్లామిస్ట్ తీసుకున్నది, ఇస్లామిక్ మతాన్ని స్వీకరించింది, కానీ పేరు మార్చుకోలేదు. కేవలం పేరు మార్చుకోని కారణంగా ఆమె జ్యోతి మల్హోత్రాగా మనకు కనబడతా ఉంది. ఆమె మొదట హిందువే కావచ్చు, కానీ మతం మారింది కదా. మతం మారిన తర్వాత ఆమెను హిందూ అని ఎలా మాట్లాడతారు? నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మతం మారితే దేశభక్తి యొక్క భావన పోతుంది, ఈ దేశం నాది కాదు అనే భావన పోతుంది, దేశం మీద భక్తి సన్నగిల్లుతుంది అనేది 100% 100 పాళ్ళు 100కి 1000 పాళ్ళు నిజం. మరి వీరంతా ముస్లింలే కదా, క్రిస్టియన్లు ముస్లింలే కదా, మరి వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? జాఫర్ హుస్సేన్, మొహమ్మద్ అర్మాన్, నోమన్ ఇలాహి వీళ్ళందరూ ఏమైనా హిందుత్వం తీసుకున్నారా, లేకపోతే హిందువుల? వీళ్ళంతా మతం మారిన ముస్లింలే కదా ఒకప్పుడు. ఎన్నడో తరతరాల నాడే మతం మారిన ముస్లిమ్స్ వీళ్ళంతా. తమ కులం మన ఇప్పుడు మన హిందూ భావజాలంలో ఎలాగైతే వాడు నా కుల పోడరా అని మాట్లాడతాడో, వీడు కూడా నా మత పోడరా అని చెప్పేసి నీ దేశాన్ని ఇక్కడ దేశాన్ని గాలికి వదిలేసి నీ మతం కోసము పాకిస్తాన్కు నువ్వు రహస్య సమాచారాలను చేరవేసినవే. ఎందుకు మాట్లాడరు? ఈ ముస్లిం సమాజం కూడా ఇట్లాంటి దేశద్రోహుల పట్ల మాట్లాడాలి. ఇక్కడ దేశభక్తి ఉన్న ఇక్కడ ఈ భారతదేశంలోని ముస్లింల్లో ఎంతో కొంత దేశభక్తి కొంతవరకు ఉన్నది. అందరూ ముస్లింలు చెడ్డవాళ్ళని కాదు. ఇక్కడ ఆ ఉన్న మంచి భావన కలిగిన భారతీయ ముస్లిం సమాజం కూడా వీరిని గురించి మాట్లాడాలి, వీళ్ళని వెలివేయాలి. వీలైతే ప్రభుత్వం ఉరిశిక్ష ఒకటేసారి సాక్ష్యాలను చూపెట్టాలి, ప్రజలకు ఎన్కౌంటర్ చేయాలి, లేదా ఉరిశిక్ష ఖరారు చేయాలి. దీన్ని ప్రొలాంగ్ చేసి ఇవన్నీ ఆ జైళ్ళలో మేపి కోట్ల ప్రజాధనం వృధా చేసి ఇంకింత ఈ భారతీయ ఆర్థిక వ్యవస్థను వాని కోసం, దొంగల కోసం ఖర్చు పెట్టి ఈ పనులు చేసినాడు కదా. ఇక్కడ సమాజం వచ్చేది. ఈ దేశం అంటే భావన ఎలా కలుగుతుంది? ఆ భావన లేనోడు ఈ దేశంలో మాత్రం ఎందుకు ఉండాలి? ఈ భావనలు ఉన్ననోడే కదా. ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మీరే కదా చెప్పింది. దేశం అంటే మట్టి కాదన్నప్పుడు ఈ మట్టి మీద ప్రేమ లేనోడు మనిషి ఎట్లయితాడు?
ఇక్కడున్న మట్టి మీద ప్రేమ లేక మనుషుల కోసం అని చెప్పేసి మతం కోసము వేరే దేశపు అది కూడా మన శత్రుత్వపు దేశపు సౌలభ్యం కోసము సౌకర్యం కోసము వాని యొక్క నినాదం కోసము వాడి యొక్క శత్రుత్వపు ఆలోచనను విజయవంతం చేయడం కోసము మనల్ని మనం చంపుకొని వానికి రహస్యాలను ఇవ్వడం గల అంతర్యం ఏమిటి? కేవలం వీళ్ళందరూ చేసింది మతం కోసమే కదా. వాడు అక్కడున్నాడు నా మత పోడే అనే కదా. నా మత పోడని చెప్పి వీళ్ళందరూ రహస్య సమాచారాలను చేరవేస్తే వీళ్ళు ఎవరిని మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? వీళ్ళంటే హిందూ మతం అట, హిందూ మతం ఉన్నదంటే ఇల్లూరు ఉన్న సమాచారం అంతా కడిగేస్తుందట, హిందువులే దొంగలని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి 18 మంది ఎవరు?